ఒకసారి అందరూ స్తోత్రం చేద్దాం. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆరాధనలో చక్కగా పాల్గొని ప్రభుని స్తుతించడానికి మనసారా గంభీరంగా ఆయనను ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆత్మచేత మనం నింపబడులాగున దేవుని యొక్క ఆత్మ మనలను ఆవరించులాగున ఆత్మావేశపూర్ణులమై ఆ దేవాది దేవుని యొక్క ప్రసన్నతను పొందుకునేలాగున దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనలో అందరూ సంతోషంగా ఉజ్జీవంగా ఆరాధించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఎట్లా ఉన్నారు? ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారా? గత వారం అంతా సంతోషంగా ఉన్నారా? దేవుడు చెప్పలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారు. అందరూ ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. చెప్పే వాళ్ళకంటే కూర్చునే వాళ్ళకి ఒక విశ్వాసం అన్నది పాస్టర్ గారు మీకు ఏం ఉండదండి, నిలబడే వాళ్ళకి ఏమన్నదో కూర్చొని వినాలంటేనే ఎన్ని ముగ్గులండి. కూర్చొని వినడం కష్టం. దేవుని స్తోత్రం. కూర్చొని వినడం కష్టమైతే నిలవబడి చదవడం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా, అందరూ సమాధానంగా ఉన్నారని మరి దైవజనుడుగా సంఘముగా చక్కగా అందరూ యేసయ్య కృపలో వర్ధిల్లాలి, ఆయన సన్నిధిలో మనం అందరూ బలపడాలనే ఉద్దేశం కలిగి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మంచిది. మరి గత వారం అంతా మీ పరిపాలనలో దేవుడు తోడుగా ఉంది. మరలా ఆయన పరిశుద్ధ ఆలయంలో మరొకసారి కలుసుకొని ప్రభుని ఆరాధించడం, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ. లవ్. ఎల్ అంటే లవ్ అంటే ప్రేమ, దైవిక సంబంధమైన ప్రేమ, కుటుంబ ప్రేమ. ఏ ప్రేమ? కుటుంబ ప్రేమ. అందరూ ఏ ప్రేమ? కుటుంబ ప్రేమ. ఎల్కానా అన్న ఎంతగా భార్యను ప్రేమించాడు చూడండి. మరి తల్లి కుమార్తెని ఎంతగా ప్రేమించిందో, తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించాడో మనం చదువుతాం. అంటే కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ. ప్రేమ లేదనుకో, కుటుంబాలలో ఒకరంటే ఒకరు ప్రేమ లేదనుకో, ఆ ఇల్లు నరకం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏం కలిగి ఉండాలి? భార్యాభర్తల కుటుంబాలలో ప్రేమ. అందుకని కొరింథీ పత్రికలో అంటాడు, ప్రేమ లేనివాడు ప్రయోజనం. ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రేమ ఎంత భాషలు మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా, లేదు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, తోటి వ్యక్తిని ప్రేమించకపోతే ప్రయోజనం లేదు. ప్రేమ అది చాలా ముఖ్యం. పోయిన శుక్రవారం, పోయిన ఆదివారం చదువుకున్న ప్రేమ కలిగి జీవించాలి అనేది. చివరి పదం ఫ్యామిలీలో చివరి పదం, చివరి అక్షరం ఎందుకు చెప్పండి? వై. ఏందమ్మా? వై అంటే అర్థం ఏంటంటే ఈల్డ్. ఈల్డ్ అంటే ఓర్పు.
ఏంటి? ఓర్పు. ఈళ్ళు అంటే తాబేలు. తాబేలు ఏం పేరు? తాబేలు. ఎంత ఓర్పు కలిగింది తాబేలు. ఈళ్ళు అనే పదం కాడ తాబేలు కాంబినేషన్ ఉంది. తాబేలు అంటే ఓర్పు సూచన. చిన్నగా 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 తాబేలు ఓర్పు. కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇది 6వది. 5 సూత్రాలు చెప్పారు. ఎన్ని సూత్రాలు? 5. 1, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. 2వది జవాబుదారీతనం. అంటే భర్త ఏమడిగినా, భార్య ఏమడిగినా, పిల్లలు అడిగినా కరెక్ట్గా సమాధానం. కొంతమంది వంకరగా చెప్పేవాళ్ళు ఉన్నారు సమాధానం, కొంతమంది తమాషాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎగతాళిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలోకి తీసుకెళ్ళి కుటుంబాలు. జవాబుదారీం అంటే నీ జవాబే నీకు ఆశీర్వాదం. 2వది. 3వది, కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థన. నీ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లుగా, నీ ఇంట్లో ఎక్కువగా ప్రార్థన చేస్తే నీ ఇల్లు నెమ్మది. 4వది, విజ్ఞాపన. ఎఫ్ అంటే నమ్మకం, ఏ అంటే జవాబీతనం, ఎం అంటే మ్యూట్ అంటే నిశ్శబ్దము. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఉంటే నీ ఇల్లు నెమ్మదిగా ఉంటుంది. 4వది ఐ ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. నీ ఇల్లు ప్రార్థన చేస్తే సమాధానంగా ఉంటుంది. తర్వాత ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంగా ఉంటుంది. 6వది వై అంటే ఈళ్ళు అంటే ఓర్పు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ మాటతో సామెతలు 17వ అధ్యాయం 1వ వచనం అయిపోతుంది. ఈ మాటతో ఇప్పుడు చదవండి. సామెతలు 17వ అధ్యాయం 1వ వచనం చూడకుండా నిలబడి చదువుతున్నాం. రుచికరమైన భోజన పదార్థములున్నాను కలముతో కూడిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినటం మేలు. నెమ్మది కలిగి ఏది తిన్నా నీకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఓర్పు నీకున్న రోజున నీ ఇల్లు ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పు అనేది చాలా అవసరం. అందుకనే స్త్రీని దేనితో పోల్చారో పురాణాలలో? చెప్పాలి. స్త్రీని దేనితో పోల్చారు? మా కలవ ఇప్పుడు నాకని చూడండి, మాట్లాడతాను. స్త్రీని దేనితో పోల్చారు? భూదేవి. అంటే భూదేవి ఎంతమందిని మోస్తుంది? భూదేవి ఎంతమందిని మోస్తుంది? ఎంతమందిని మోస్తుంది? ప్రపంచమందరి పాదాలన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. ఈ సృష్టి మొరపెడుతుంది ఏమని? ఎప్పుడయ్యా నాకు విమోచన, వీళ్ళ పాపాలు మోయలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము, విమోచన కోసం మొరపెడుతుంది. స్త్రీని ఎంత ఓర్పు కలిగి ఉండాలి? ప్రేమ దేవుని పిల్లలారా, కొన్ని కుటుంబాలు విడాకుల దాకా వచ్చేస్తున్నాయి. ఈ విషయం తెలుసో లేదో, కోర్టుల్లో విడాకుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఏ సమస్యలు, ఏ కేసులు ఎక్కువగా ఉన్నాయి చెప్పండి? కోర్టుల్లో విడాకుల సమస్యలు. అందుకని జడ్జి గారు విడాకులు ఇయ్యలేక, పరిష్కరించలేక వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారో చెప్పమంటారా? భార్యాభర్తలు విడాకులకు అప్లై చేస్తే ఎక్కడికి పంపిస్తున్నారో చెప్పమంటారా? కౌన్సిలింగ్కి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్ అంటే అమ్మాయికి తెలుసు. కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తలను కూర్చోబెట్టి లాయర్లు ఏం చేస్తారో తెలుసమ్మా? ఎందుకమ్మా విడాకులు? ఒక్కసారి ఆలోచించాలి. భర్తగా ఒక్కసారి ఆలోచించు, స్త్రీగా ఒక్కసారి ఆలోచించు అని
వాళ్ళకి జీవితంలో కౌన్సిలింగ్ ఇస్తారు. ఇవన్నీ వాళ్ళకి ప్రేమ కలిగించే మాటలు కలిగిస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చినా అర్థం చేసుకోకుండా మీరు ఎన్నన్నా చెప్పండి, నాకు కాగితం ఇవ్వాల్సిందే అన్నారనుకో, అది వాళ్ళకి ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. కౌన్సిలింగ్ ఇస్తారు భార్యాభర్తలకి, విడాకులు తీసుకున్న వాళ్ళకి. అంటే ఓర్పుని కలిగిస్తారు, వాళ్ళ మాటల ద్వారా ఓర్పుని కలిగిస్తారు. అప్పటికీ నీకు అర్థం కాకపోతే తప్పనిసరిగా విడాకులు మందు. దేవునికి స్తోత్రం. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం కావడానికి కారణం ఏంటంటే ఓర్పు లేక, చక్కదిద్దుకునేటువంటి జ్ఞానం లేక, సరి అయిన అవగాహన లేక, మరి చాలా రీతుల్లో అవగాహన లేనటువంటి భార్యాభర్తలు, అవగాహన లేనటువంటి మరి యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు, తొందరపడేటువంటి వాళ్ళ వలన కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే తారుమారైపోతున్నాయి, చిన్నభిన్నమైపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఎన్ని కుటుంబాలను చూస్తున్నాం లోకంలో. మనం దేవుని దగ్గరికి వచ్చిన ఎందుకు తెలుసా? చూడండి, మన కుటుంబాలను చిన్నభిన్నం చేసుకోవడానికి ఎందుకు వచ్చాం చెప్పండి ప్రభు దగ్గరికి. కుటుంబాలు కట్టబడాలి, నా కుటుంబం నిలబడాలి, నా భర్తతో నేను కాపురం చేయాలి, నా భార్యతో నేను కాపురం చేయాలి, నా బిడ్డలను చక్కగా చూసుకోవాలి, నా పిల్లల తల్లిదండ్రులు చక్కగా ప్రేమించాలి. కుటుంబాలు కట్టబడటానికి ఈ స్థలానికి వచ్చాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఒక మాట ఉంది. సంసారాన్ని ఎదగడం కంటే ఏమన్నారు చెప్పండి పెద్దలు? ఒకసారి పెద్దల మాట తీసుకుందాం. సంసారాన్ని ఎదగడం కంటే సముద్రాన్ని ఈదటం మేలు. అందరనండి, సంసారాన్ని ఈదటం కంటే సముద్రాన్ని ఈదటం. ఎవరైనా సముద్రాన్ని ఈదుతారా? సముద్రంలో నువ్వు ఈత కొట్టగలవా? ఒకసారి నేను మచిలీపట్నంలో సువార్త సభలకు వెళ్ళాము 3 రోజులు. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము. మేము వెళ్తే నేనేం చేశా, ఈత కొడదామని ఒడ్డునే పోయా. ఇంకొంచెం పోదామని ఆ లోపు పోతే నా కాళ్ళకి అడుగు తగలట్లా. ఓము ఇక లాభం లేదని ఏం చేశా, బయటకు వచ్చా. సముద్రంలో ఒడ్డు భాగాన్నే మనం ఈదలేకపోతే అడుగు భాగాన్ని ఎట్లాగా ఎత్తాం? సముద్రంలో ఎవరైనా ఈదగలిగారా? కానీ పెద్దలు ఏమన్నా తెలుసా, సముద్రాన్ని అవలీలగా ఈదొచ్చంట, సంసారాన్ని. అంటే సంసారంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో, వాటికంటే భయంకరమైన అలలు ఎక్కడున్నాయి చెప్పండి? సంసారంలో ఉన్నాయి. అంటే సంసారంలో అలలు మనకు కానరావు. సంసారాన్ని ఈగినవాడు అతని కంటే గొప్పవాడు లేడంట. స్తోత్రం చెప్పండి. సంసారం అనేటువంటిది సాగరం లాంటిది. దాన్ని కరతీర్చాలి అంటే భార్యగా నీ బాధ్యతను కరతీర్చాలి, భర్తగా నీ బాధ్యతను కరతీర్చాలి, కొడుకుగా కరతీర్చాలి, కూతురుగా కరతీర్చాలి. అంటే ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఎవరి ఓర్పు లేకపోతే ఒక్కరోజు కూడా నిలబడగలవా? ఓర్పు లేకపోతే నీ కుటుంబాన్ని ముందుకు నడవదు. ఓర్పు. ఒక స్త్రీని అడిగా, ఏమమ్మా ఏంటి ఇంతగా నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డావంటే ఆ అన్నది, పాస్టర్ గారు నిలబడకపోతే అంటండి, ఎన్నోసారి ఓర్చుకొని ఉంటేనే కదా పిల్లలకు దారయ్యేది.
మరి ఈయన అట్లాగా చేస్తున్నాడు, ఆమె అట్లాగా చేస్తుంది. ఎవరో ఒకరు ఓర్చుకొని నిలబడితే కుటుంబంలో బాధ్యత నెరవేరుస్తాయి. ఎంతో తొందరపడితే ఎట్లాగా? ఆ అన్న మాట చూడండి, ఓర్పు కలిగారు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమ దేవుని పిల్లలారా, ఓర్పు అనేది చాలా మంచి లక్షణం, అవునా కదా? ఓర్పు అనేది చాలా గొప్పది. కానీ పరిశుద్ధ గ్రంథంలో వెనకటి వాళ్ళకున్న ఓర్పు ఇప్పుడు వాళ్ళకి ఎవరు వెనకటి కాలంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితంలో ఏదొచ్చినా కూడా గడప దాటకూడదు, గడప దాటితే పొరుగు పోయిద్దేమో, మా అమ్మ వాళ్ళ ఇంటికి అవమానం వచ్చిద్దేమో, వాళ్ళ ఇంట్లో పోతే కూతురు కాపురం చేయకుండా వచ్చిదేమో అనుకుంటారేమోనని ఆ మాటకు దడిసి ఏం చేశారు? ఇయా ఏంటమ్మా టార్చర్ పెడుతున్నా? ఇచ్చే వాడి సంగతి ఎంత తర్వాత నువ్వురా. చూడండి, తల్లి ఏమి నేర్పాలి, తండ్రి ఏమి నేర్పాలి? మా ఓర్చుకోనుండు, కాస్త ఓర్పు కలిగి ఉండు. రేపొద్దున నీకు ఒక సమయం వచ్చిందనుకో, అప్పుడు అంతా నీకు అవుతుంది కదా, ఇప్పుడు తొందరపడతావు. ఓర్చుకోనుండు, కాస్త నిలబడు, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, నీ కుటుంబాన్ని ఒక లైన్కి తెలుసుకో, ఓర్చుకో. ఓర్పు అనేది ఎంత ముఖ్యమో చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, ఓర్పు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన. దేని కొరకు? ఏమండి, ఉద్యోగం కోసం చేస్తాం, పిల్లగాడి పెళ్లి కోసం చేస్తాం, ఓర్పు కోసం ప్రార్థన ఏంటండి? అవును తండ్రి, నాకు ఓర్పు రావాలని నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీ ఓర్పులో సగమైన నాకు ఓర్పు రావాలి ప్రభా. నా కుటుంబంలో నిలబడాలి, నా భర్త దగ్గర నిలబడాలి, నా భార్య దగ్గర నిలబడాలి, నా కుటుంబ అత్తమావ దగ్గర నిలబడాలి, మంచి పేరు తేవాలి నీకు ప్రభా. నాకు ఓర్పును దయచేయవా, నాకు సహనాన్ని దయచేయవా, నాకు నిబ్బరాన్ని దయచేయవా, నాకు నెమ్మదిని దయచేయవా. ప్రార్థన. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఓర్పు ఎంత గొప్పదో తెలుసా? అంతకంటే మించింది ఏమన్నా లేదు. ఏ కొదువా లేని జీవితాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? ఓర్పు అండి. పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే ఒక మహాతల్లి ఉంది, ఒక భార్య ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ భార్య ఎంత ఓర్పు కలిగిన తల్లి, ఎంత ఓర్పు కలిగిన తల్లి. ఆయనకిద్దరు భార్య. చిన్న భార్యనేమో చక్కగా ప్రేమించేవాడు, పెద్ద భార్యని చూస్తే ఎందుకు కోపం వచ్చేది. పెద్ద భార్య ఏ మాట అన్నా కూడా అసలు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరండి? యాకోబు. ఎవరైనా యాకోబు, రాహేలు, లేయ. అందరూ అనండి, రాహేలు, లేయ. ఈ రాహేల్ అంటే యాకోబు గారికి ఎంత ఇష్టమో తెలుసా? రాహేల్ అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మా? ఎందుకంటే చూడండి, ఒకసారి నేను అండర్లైన్ చేశాను. చూడండి, ఆదికాండంలో చూద్దాం. రాహేలు జాగ్రత్తగా మనం గమనిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, రాహేల్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఆ చిన్న భార్య అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఆదికాండము 29 తీయండి. 29 17వ వచనం చూడండి. 17వ వచనం, లేయా జబ్బు కన్ను కలిగింది, రాహేలు రూపవతియు సుందరమునై ఉండెను. స్తోత్రం చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది స్త్రీలు? అక్క చెల్లెలు. అందరూ అనండి, అక్క చెల్లెలు. చెల్లెలు చాలా అందగత్యాలు.
ఎంత అందం అంటే రూపవతి సుందరములై ఉన్నది. చక్కగా ముఖ కవళికలు కానీ, ముక్కు కానీ, మొహం కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, ఆకారం కానీ చాలా అందమైన స్త్రీ. అందుకని యాకోబు గారు ఏం చేశారు? ప్రేమించాడు, చాలా ఇష్టపడ్డాడు. అక్క ఉంది. అక్క పేరేం పేరు? లేయా. అందరండి, ఈ లేయాకు ఒక బలహీనత ఉంది, ఒక లోపం ఉంది లేయాకి. ఏంటి ఆ లోపం? జబ్బు కళ్ళు అంటే కళ్ళు ఎప్పుడు కళ్ళు పోతా, కళ్ళు ఎగుతా. ఆ కళ్ళ బట్టి పుసిలి కారతా ఉంటుంది. ఏమండి, ఏదైనా స్త్రీ ముఖంలో అందం ఏంటి? కళ్ళే, ముఖమే అందం. లేయా ముఖం ఎట్టుంది? ఎప్పుడు నీళ్ళు కారతా, ఎప్పుడు పుసులు కారతా ఉంటే అయ్యగారికి ఆ లేయ మొహం చూడాలంటే ఎప్పుడు మొహంలాగుతుంది, ఎప్పుడు చూసినా కళ్ళు ఏడుతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా దరిద్ర మొహం వేసుకొని ఉంటుంది. నా ముందుకు రావాలంటాడు. రాహేలు రాగానే అందమైన స్త్రీ నీవు, రాహేలా ఎంత ధన్యుడు నేను. పేపర్లో చూశారు మీరు, పేపర్లో విన్నారా? భార్య ముక్కు ఉరికి తిన్నాడానికి. ఎంతమంది చూశారా అంత? ఎంతమంది చూశారా? నేను ఆ వార్త వినగానే షాక్ అయ్యా. అందమైన భార్య దొరికిందంట. దొరకగానే ఇది వైజాగ్లోనే ఎక్కడో ఈ జరిగింది. చెల్లులో చూసా వార్త. అందమైన భార్య దొరికితే ఇక ఆ ముక్కు అందంగా ఉందంట, ముక్కు కొనుక్కొని తినడంట. ఆవిడ పాపం అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ డాక్టర్లు అన్నాడు, ఎవరైనా పండ్లు కొనుక్కొని తింటారా? బాగా అందంగా ఉంటే కాస్త దూరం నుండి చూస్తారు, కానీ ముక్కు కొనుక్కుంటే ఒక రోజు కొనుక్కొని తింటావు. ఎవరైనా బిర్యానీ తింటాడు, అది తింటాడు, ముక్కు కొనుక్కొని తింటాడు. డాక్టర్లు అన్ని శివాట్లు పెడితే ఏమండి అంటే ఎంతగా ప్రేమించాడు ఆ భార్య ముక్కుని, ఎంతగా ప్రేమించాడు. ఆ వార్తలో చదువుతుంటే మరి యాకోబు కూడా రాయలేమని ఎంతగా ప్రేమించాడు. కానీ లేయా దేనికి దూరమైందో చెప్పండి? భర్త ప్రేమకు దూరమై బాధపడుతుంది. ఏమండి, ఎవరైనా ఏ స్త్రీ అయినా ఏం కోరుకున్నదో చెప్పండి? సహజంగా ఏ స్త్రీ ఏం కోరుకున్నదండి? భర్త దగ్గరగా ఉండాలి, భర్త ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి, నాతోనే ఉండాలి, ఎప్పుడు కూడా నన్ను చూసి ఆనందించాలని ప్రతి భార్య భర్తతో ఉండాలని కోరుకుంటుంది. కానీ లేతే ఎక్కడ ఉన్నాడు? చాలా బాధపడుతుంది. ఈ విషయాన్ని చూసిన రాజేలు ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, భర్త అసహించుకుంటున్నాడు, పర్వాలేదు. చెల్లి కూడా ఏం చేస్తుంది? అక్కడే భర్త అసహించుకొని, చెల్లి అసహించుకొని, ఇప్పుడు ఆ స్త్రీ ఏమైపోవాలి? చదువుతాం రండి ఒకసారి. ఆదికాండం చూడండి, 29వ అధ్యాయం చూడండి. ఆదికాండము 29, 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసింది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరించెను, రాహేలు గొడ్రాలై ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఇప్పుడు లేయా ఏం చేస్తుంది? ద్వేషింపబడుతుంది. ఏం చేస్తుంది? భర్త ద్వేషిస్తున్నాడు,
చెల్లి ద్వేషిస్తుంది. చూసిన వాళ్ళందరూ ఎందుకమ్మా నీ జీవితం, ఆ కళ్ళు చూపించుకోరాదా, ఆ కళ్ళు చూపించుకోరాదా, ఈ జబ్బుతో ఎందుకు పుట్టారని అందరూ ద్వేషిస్తున్నారు. ద్వేషించబడుతుందండి ఇంట్లో. కానీ ఆ తల్లి మహానుభావుడు చూడండి, ప్రభువా భర్త ద్వేషించిన, చెల్లి ద్వేషించిన, ఎవరు ద్వేషించిన నీవు ద్వేషించవు కదా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరండి భర్త ద్వేషించిన చెప్పాలి, ఇంకా చెల్లి ద్వేషించిన నీవు ద్వేషించవు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు అని, ఎంత గొప్పతో ఉందండి, ఎంత సహనంతో ఉందండి. ఈ మధ్యన ఒక లాయర్ గారి దగ్గరికి వచ్చింది. పండగ రోజు సీర తేలేదని లాయర్ గారి తెచ్చి ఎక్కడికి పోయింది కేసు. ఎక్కడికి పోయింది? ఏ రోజు? ఏమో సీర అంత భాగ్యం అమ్మా, సీర కోసం విడాకులు నాకెందుకు అన్నాడు జడ్జి గారు. తెలియని జడ్జి గారు ఇయాల్సిందే అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఏమవుతుంది, చిన్న చిన్న విషయాలకు కూడా గడప దాకేవాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, భర్తలకు దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ లేగా ఏం చేసిందో చెప్పండి. ఏమండి? వెళ్ళిందా? పుట్టింటికి వెళ్ళిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? భర్త ఇంట్లోనే ఉంది. ఇంట్లోని ఎవరు అసహించుకున్నా కూడా, ఎవరు ఏమనుకున్నా కూడా దేవుడికి ఏం చేస్తుందో చెప్పండి. చెప్పాలి, ఏం చేస్తుంది? ప్రభా అందరు నన్ను ద్వేషిస్తున్నారు, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకెందుకు ఈ లోపం పుట్టించావు ప్రభా? అయ్యా అయ్యా నా మీద నీ కనికరం ఉంచమని ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో దేవుడి సన్నిధిలో మోకరించి ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటుంది. ఈ రాహేలు ఏం చేస్తుందో చెప్పండి. రాహేలు నా భర్త నన్ను ప్రేమిస్తుంది, అందరికంటే నన్ను ప్రేమిస్తుంది, అందరికంటే నన్ను ఆనందపడుతుంది. లేయా జీవితంలో ఆనందం ఉందా? లేయా జీవితంలో ఏముందో చెప్పండి. బాధ ఉందండి, కష్టం ఉందండి, శ్రమ ఉందండి. ఎంత శ్రమ పడుతుందో, ఎన్ని నిందలకు గురవుతుందో, ఎంతగా ద్వేషించబడుతుందో, ఎంత ఓర్పు కలిగిందో చూడండి. స్త్రీలారా, దేవుడు పేరటనామం చేస్తున్నాను. లేయాలో ఉన్న ఓర్పు మనందరికీ అనుగ్రహించుగాక, మనందరికీ దేవుడు దయచేయుగాక. ఏ ఓర్పు అండి? ఎవరిలో ఉన్న ఓర్పు చెప్పండి. ఎవరిలో ఉన్న ఓర్పు? లేయాలో ఉన్న ఓర్పు మనందరికీ రావాలని మనం ఏం చేద్దాం? చాలా ఓర్చుకున్న తల్లి అండి. ఒక అమ్మని ఎన్నమ్మా ఈ జీవితం ఎట్లా నాకు చెప్పండి. పెళ్ళైంది, ఇత్తు నీతిన పడ్డ కాని చంటారంలో లేవంటారు. ఇత్తు అంటే అక్షంతలే ఇత్తది. మూల భాషలు అంటారు. ఇత్తు ఇచ్చిన వాళ్ళు కామించి నాకు ఈ కర్మ వాళ్ళు కష్టాలు బాబు గారు, ఈ బండి ఏడవలే కల్లాడుతున్నాను. ఎంత ఓర్పు కలిగిందండి అసలు. అదే నాకెందుకు అనుకుంటే ఎడువయ్యేవాళ్ళు వీళ్ళందరూ. చూడండి, ఆ ఓర్పు ఎవరిచ్చారు మనకి చెప్పండి. స్తోత్రాలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నీ ప్రార్థన నీకు ఓర్పునిస్తుంది, ఈ వాక్యం నీకు ఓర్పునిస్తుంది, ఈ ఆరాధన నీకు ఓర్పునిస్తుంది. ఓర్పునివ్వాలి, కుటుంబాన్ని సకదిద్దాలి. కుటుంబాన్ని సకదిద్దుతుంది, ఓర్చుకుంది. కానీ ఓర్చుకున్న ఆమె జీవితంలో దేవుడు చేసిన గొప్పది లేవు చెప్పమంటారా? ఆ తల్లి భర్త ప్రేమించకపోయినా, చెల్లి ప్రేమించకపోయినా, బంధువులు ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎవరిని? ఈరోజు ఉదయం ఒక ఇంటికి వెళ్ళాను, 7ంటికే నన్ను పిలిచాను. అమ్మాయి జాబ్ హైదరాబాద్ బాగున్నాను. ఏంటమ్మా అన్న? మాస్టర్ గారు జాబ్ రాలేదని అందరూ నన్ను అన్నారు. మా ఫ్రెండ్స్ నాకంటే ముందుగా ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదేంది, ఇంకా నీకు రాలేదేంది అని అన్నారండి. కానీ ఎంతమంది ఎన్ని అన్నారు నాకు తెలుసు. మా అమ్మవాడు ఎంత బాధపడ్డారు, ఎంత కుమిలిపోయారు, ఎంత చదివించి జాబ్ రాలంటున్నారు. మాస్టర్ గారు చివరికి దేవుడు ముందు వచ్చిన వాళ్ళకంటే మంచి జాబ్ ఇచ్చాడు. కొట్టొకటి
ఆ బిడ్డ పదవేటో తెలుసా? యేసయ్య ఇస్తాడని నేను నమ్మానండి. ఏ రోజుకైనా నా దేవుడు, నేను దేవుడిని మొక్కుకున్నా, నేను ఆయన నమ్ముకున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, నా దేవుడు ఇస్తాడు. చూడండి, ఓర్పు కలిగి సహనం కలిగి ఎదురు చూసినప్పుడు గొప్ప కార్యాన్ని ఆ వయసులో ఆ బిడ్డ చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభావ, ఈ చిన్న వయసులో ఎంత ఓర్పు వచ్చింది, ఈ చిన్న వయసులో ఎంత సహనం వచ్చింది ప్రభు, ఇస్తున్నామని చాలా కూడా ఆనందించాను. చూడండి, రాహేలు ఏం చేసిందమ్మా? రాహేలు చూడండి, లేయా ఏం చేసింది? ఎంత ఓర్పు కలిగి, ఎంత సహనం కలిగి, ఎంతగా ఉందో చూడండి. లేయాని దేవుడు ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడండి? యెహోవా చూసి ఏం చూశాడు? యెహోవా ఏం చూశాడు లేయాలో? చెప్పండి. లేయాలో దేవుడు ఏం చూశాడు? భర్త ఏమో పై ఆకారాన్ని చూసి అసహించుకున్నాడు. పరమ తండ్రి ఏమో లేయా శ్రమను చూసి, లేయా ఓర్పును చూసి, లేయా సహనాన్ని చూసి ఏం చేశాడు? యెహోవా చూసి ఆమె గర్భము తెరించెను. స్తోత్రం చెప్పండి. దేవుడు లేయాకి గర్భఫలము ఇచ్చాడు. కానీ రాహేలు చెప్పాలి, రాహేలు భర్త ఎంత ప్రేమించాడు. అందరూ సుందరవతి అన్నారు, అందరూ మెచ్చుకున్నారు, ఎంత ఆనందంగా ఉందో. కానీ ఆమె గర్భాన్ని దేవుడు హర్షించాడు. దేవుడు కలిగాడు. ఎందుకు లేయా గురించి నేను చెప్పానంటే, ఆ తల్లి తల్లులకు మారి, భార్యలకు మారి ఎంత ఓర్చుకుందో, ఎంత సహించుకుందో. ఈరోజు లేయా లాంటి స్త్రీలు సంఘాలలో లేపబడుదురుగాక, కుటుంబాలలో లేపబడుదురుగాక, అంత ఓర్పు కలిగిన తల్లులు దేవుడు లేవనెత్తునుగాక, స్త్రీల దేవుడు లేవనెత్తునుగాక. చూడండి, ఎంతమంది పిల్లలు ఇచ్చారో తెలుసా? లేయాకి ఎంతమంది పిల్లలు తెలుసా? 6. స్తోత్రం చెప్పండి. పాప 7వ సంతానం పాప. మొత్తం 7 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి. రాహేలు పిల్లలు లేవు. రాహేలు యాకోబుతో ఏమన్నా తెలుసా? ఇదిగో పిల్లలను ఇస్తావా సావమంటావా అని అడిగిందంట భర్తను పెట్టుకోదు. ఏమన్నది చెప్పాలి. ఏమన్నది? పిల్లల్ని ఇస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అంటే భర్త ఏమన్నాడో తెలుసా? 30వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చితనని. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? స్తోత్రం చెప్పండి. పిచ్చిదానా, గర్భఫలాన్ని ఇచ్చేది నేను కాదు, దేవుడు ఇవ్వాలి. అందరూ ఎవరు ఇవ్వాలండి? అర్థిస్తాడా? దేవుడు ఇస్తాడా? దేవుడే ఇస్తాడు. లేకపోతే నేను చచ్చిపోతా, నేను బ్రతకను. ఎంత వేదన పడిందో తెలుసా సంతానం లేక. అందరూ ఏమంటున్నారు? బయటికి పోతే ఏమంటున్నారు? గొడ్రాల అంటున్నారండి. వేదన పడుతున్నారండి, వేదనకరమైన జీవితంలో ఉన్నారండి. అన్నీ ఉన్నాయి, ఈ కన్య ఉన్నాయి, లేదు ఏమీ లేవు. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి భర్త ఉన్నాడు, అన్ని సౌకర్యాలు తెస్తున్నాడు. బజ్జీలు తెస్తే రాజానికి ఎత్తుండో, గారెలు తెస్తే రాజానికి ఎత్తుండో. లేదాక మాత్రం సట్లో పూజమంటాడు. అన్నీ తెచ్చి పొట్లాలు ఎవరికి ఎత్తుండో చెప్పలేదమ్మా స్త్రీలారా. రాజానికి ఎత్తుండో. ఏ పొట్లం కూడా ఏమికి
ఏమండి, ఏమి తెచ్చినా తేకపోయినా ఏమి అట్లాగనే ఉందండి. ఏదో దేవుడిచ్చిన ఆహారం వండుకొని ఆ మట్టి కుండల్లో వండుకొని అట్లాగనే తిని ఏ రోజుకైనా దేవుడు నాకు మంచి రోజులు రాకపోతాయా అంటూ ఓర్పు కలిగిన ఆ తల్లి ఉండబట్టే ఆమె గర్భంలో నుంచి 7 పుట్టారు. స్తోత్రం చెప్పండి. ఆ 7 ఇద్దరు ఎవరో తెలుసా? 2 గోత్రాలు వచ్చినాయి. ఒకటి లేవి గోత్రం, రెండవది యోధా గోత్రం. స్తోత్రం చెప్పండి. లేవి పుట్టాడు, యోధా పుట్టాడు. లేవి అంటే ఎవరో తెలుసా? యాజకులు, ప్రధాన యాజకులు, దేవుని మందిరాన్ని శాసించగలిగిన వాళ్ళు, యాజకత్వాన్ని చేసిన వాళ్ళు, రాజులను అభిషేకించిన వాళ్ళు యాజకులు. ఆమె గర్భంలో ఇచ్చారు. కొట్టుబడి ప్రేమ దేవుని పిల్లలారా, లేయా ఎంత ద్వేషించబడిందో ఈరోజు అహరోను ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. ఈరోజు మోషే గారు ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. ఈరోజు యాజకులు, ప్రధాన యాజకులు, యాజకత్వం చేసేవాళ్ళు అంత ఆమె గర్భంలో నుంచి వచ్చారు. యోధా గోత్రం. ఏ గోత్రం? యోధా గోత్రం అంటే ఏదో తెలుసా? రాజులు ఆమె గర్భంలో నుంచి వచ్చారు. దావీదు మహారాజు, సొలొమోను గారు, ఇశ్రాయేలీయులు, యూదులు, రాజులు అందరూ ఆమె గర్భంలో నుంచి వచ్చారు. ఆమె గర్భము దీవించబడింది. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఆ స్త్రీని ఏమన్నారు తెలుసా? రాజులు, యాజకులు, అమ్మా ఎంత ధన్యురాలమ్మా. ఏమండి, అన్ని ప్రేమలు నోచుకోకపోయినా ఏ ప్రేమ నోచుకోదో చెప్పండి. యేసయ్య ప్రేమ ఎన్నడూ మారని ప్రేమ ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చిందండి. ఇశ్రాయేలు దేశాన్ని ఉద్భవింపజేసిన, ఇశ్రాయేలు వంశాన్ని ఉద్ధరించిన స్త్రీలు. లేయా ఎంత ధన్యురాలు. ఏమండి, ఆమె జీవితంలో లోపం ఉంది. ఆమె జీవితంలో సరి అయిన ప్రేమ లేదు. యూదులు వచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి. 31వ వచనం, 32వ వచనం. లేయా గర్భవతి కుమారుడి కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెరిమిటి నన్ను ప్రేమించుననుకుని కదా అనుకుని అతనికి మరలా 33వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుడి కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిన అతనికి షిమ్యోనును. మరలా 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని తొలుకు ఈసారి నా పెరిమిటి నాతో హత్తుకుని ఉండును అతనికి 3 కుమారులు కలిగిననుకునేను అందుచేత అతనికి లేవి అని పేరు. మరలా 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని ఈసారి యెహోవాను స్తుతించుదననుకొని యోధాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు పుట్టెను. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, లేవి యోధా ఎవరో తెలుసా? లేవి లేయా గోత్రం, యోధా గోత్రం. ఆమె గర్భంలో నుంచి వచ్చినదే కదా. ఆమె ఎంత శ్రమపడిందో ఆ తల్లి, ఎంత ఓర్చుకుందో ఆ తల్లి. ఓర్చుకున్న ఆ తల్లిని దేవుడు ఎక్కడి నుంచాడు చెప్పండి? ఎక్కడి నుంచాడు? చరిత్రలో ప్రథమ స్థానంలో కూర్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ చరిత్ర చెప్పానో తెలుసా? శ్రమ చూసి నువ్వు భయపడవద్దు, కష్టాలు చూసి నువ్వు భయపడవద్దు, నిందలు చూసి నువ్వు భయపడవద్దు, వేటిని చూసి నువ్వు భయపడవద్దు, భయం చెందొద్దు. దేవుడు నీకు గొప్ప కార్యాన్ని దాచించాడు. లేయాకు దేవుడు కార్యాన్ని దాచించలేదా? లేయాకు మంచి గర్భఫలం ఇవ్వలేదా? ఈ మంచి కుమారులు ఆమె గర్భాన పుట్టలేదా? కానీ రాహేలు గర్భాన ఎటువంటి బిడ్డలు పుట్టారు? 2 అన్ని సౌకర్యాలు ఉన్న ఆమెకేమో 2 ఏమీ సౌకర్యాలు ద్వేషించబడుతూ అసహించబడుతూ అందరూ ఈమెను చూసి నీచురాలా అన్నవారి గర్భాన్ని ఇవ్వించారు దేవుడు. స్తోత్రం చెప్పండి. భయము చెందకు
లేయమ్మ గారు మనకేం చెబుతుంది చెప్పండి? లేయమ్మ గారు మనకేం చెబుతుంది ఆదివారం? అమ్మా, నేను ఒప్పుతో ఉన్నాను, మరి దేవుడు ఎంత బిడ్డల్ని ఇచ్చాడు, ఈరోజు మా బిడ్డలందరూ ధన్యురాలమ్మా, మేము ఎంత ధన్యురాలమ్మా అంటున్నారు. మరి నీవు కూడా ఓర్పుగా ఉంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు సక్కదిప్పుతాడు, నీ భర్తలు సక్కదిప్పుతాడు. ఓర్పు లేకుండా ఉండొద్దమ్మా, కాస్త నిలబడమ్మా అని చెబుతుంది. ఇంకొక భక్తుని జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మన పాట పాడే ఆస్తి అంతా పోయినా అయ్యా గ్రూపులతో స్తోత్రం. చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 10-11. ప్రభు దృష్టికి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:10-11. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధనిలో కూర్చున్నాము గల మీరు యోబు యొక్క సహనముల గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యాకోబు పత్రిక అంతా ఎవరికి రాశాడో తెలుసా? ఈ పత్రిక అంతా ఎవరికి రాశారంటే శ్రమల్లో ఉన్నోళ్ళకి రాశాడు. ఎవరికి? ఏ శ్రమలు? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నీరో చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలించాడు. ఏ ప్రభుత్వాన్ని? రోమా. క్రీస్తు శకం 70. రోమా నీరో చక్రవర్తి వచ్చిన తర్వాత యూదులందరినీ ఏం చేశాడో తెలుసా? ఓస కోత పోసాడు. ఏ కోత తెలుసా? ఓస కోత అంటే ఇక సంపటమే యూదుల్ని. రెండవది నూనె పోసి తగలబెట్టాడు. ఏం పోసి? జాగ్రత్తగా చరిత్రలో విషయాలు ఇది మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే హెబ్రీ పత్రిక దగ్గరికి రండి, ఒక్కసారి అది నేను చూపిస్తా. హెబ్రీ పత్రిక 11లో 36వ వచనం చూడండి. మరికొందరు తిరస్కారమును, ఏ దెబ్బలు? ఈ కొరడా దెబ్బలు కొట్టించింది ఎవరిని? యూదుల్ని. ఈ నీరో చక్రవర్తి కొరడా దెబ్బలు తిన్నారు. ఇంకా మరి బంధకములను, ఖైదును అనుభవించింది. అంటే ఖైదు అంటే ప్రార్థన చేసిన వాళ్ళందరిని ఎక్కడ తీసుకుపోయేశాడు? జైల్లో వేశాడు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 2 వచ్చినాయి. 1 కోడాలతో, 2 బంధకాలు, 3వది రాళ్లతో కొట్టబడ్డారు. ఏది? రాళ్లతో కొట్టడం అంటే ప్రార్థన చేసే వాళ్ళ మధ్య నిలబెట్టి రాళ్ళు తీసుకొని కొట్టారు. 3వది. 4వది రంపాలతో. రంపాలు అంటే పండు పెట్టి మధ్యకి మనిషిని కట్ చేసేవాడు. ఎన్ని వచ్చినాయి? 4. ఇంకా శోధించబడ్డారు. 5. 6వది ఖడ్గము చూసుకొని చంపారు. 7వది గొర్రె శర్మములు, మేక శర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలో, కొండల మీదను, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ అట్టి వారికి లోకం యోగ్యమైనది. ఇప్పుడు ఈ శ్రమలన్నీ ఎవరు పెట్టారు? నీరో చక్రవర్తి 70వ సంవత్సరంలో పెట్టాడు. అప్పుడు ఆ శ్రమ పడుతున్న యూదులకే ఈ యాకోబు పత్రిక రాశాడు. అర్థమైందా ఇప్పుడు? అమ్మా ఇప్పుడు యాకోబు పత్రిక ఎప్పుడు రాశాడు యాకోబు గారు? దేవుని కోసం శ్రమలు పడుతున్న వారికి ఏమి రాశాడు? పత్రిక రాశాడు. ఈ పత్రికలో యాకోబు ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? యోబు గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏడుస్తున్న వారికి యోబు గారిని ఎందుకు జ్ఞాపకం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? ఇప్పుడు బాధపడుతుంది, కొత్తగా పెళ్ళయింది, ఏదో ఇంట్లో భర్తతో అత్తమ్మ దగ్గర వచ్చేసింది. ఇంకొక మామ వయసులో ఉన్న ఏమంటారు తెలుసా?
అమ్మా ఆ వయసులో నేను కూడా బాధపడ్డా, ఏమంట నేను కూడా బాధపడ్డా. నేను అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన దాన్నే కదమ్మా. ఈ బాధలన్నీ నేను చూశానమ్మా. ఇవి కలకాలం ఉండమమ్మా. నీకు వచ్చిన బాధలే నాకు వచ్చినాయి అమ్మా. ఒక్కసారి నన్ను చూడు, ఒక్కసారి నా కళ్ళు చూడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసి నేను నిలబడ్డాను కదా, దేవుడు కూడా నేను నిలబెడతాడమ్మని ఆ సహోదరి మామ వయసులో ఉన్నామా కొత్తగా 16 ఏళ్ళకి పెళ్ళైన బిడ్డను బలపరుస్తుందా లేదా? ఇప్పుడు ఆ బిడ్డకి మా అమ్మను చూడగానే, మా అమ్మ చెప్పిన మాటలు వినగానే ఏమొస్తుంది? ధైర్యం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు యూదులకి, శ్రమలో ఉన్న యూదులకి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యోబు గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, యోబు గారు అన్ని బాధలు పడ్డాడు కదా, అన్ని శ్రమలు పడ్డాడు కదా, ఓర్చుకున్నాడు కదా, ఓర్చుకున్న ఆయన్ని దేవుడు వదిలిపెట్టలేదు కదా. అంతా కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. మరలా దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? అమ్మా అమ్మా చెప్పాలి, అమ్మా చెప్పాలి, చెప్పాలి, అమ్మా చెప్పాలి. ఏమిచ్చాడు? 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 స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోగు గురించి అంటాడు, యోగు సహనాన్ని గురించి మీరు సహనం కలిగిన వాడండి యోగు, తోడు కలిగిన వాడండి యోగు. ప్రేమ భార్య కూడా సహించుకున్నారండి, స్నేహితులు కూడా సహించుకున్నారండి, అందరూ సహించుకున్నారండి. కానీ యోగు బాధపడ్డాడు. ఏదైనా ప్రభు నేను ఏం తప్పు చేసిన అందరూ అసహించుకుంటున్నారు ప్రభు, ఈ ఆస్తి ఎందుకు పోయిందో నాకు నీ తెలుసు కదా అయ్యా, నీవు నన్ను అసహించుకోకపోతే పర్వాలేదయ్యా, నీవు నన్ను ప్రేమిస్తే చాలయ్యా అని అక్కడ కూర్చొని ఏం చేశాడు యోగు చెప్పడం? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యోగు ఓర్పును చూసిన దేవుడు, యోగు సహనాన్ని చూసిన దేవుడు ఇవ్వకుండా మానేశాడు, మేలు చేయకుండా మానేశాడు. అయ్యా చెప్పాలి, మేలు చేశాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పటం లేదు అంటే వాక్యం అర్థం కాలేదని అర్థం. నేను మేలు చేశాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. అర్థమైతే ఇంకా గట్టిగా చెప్పండి. వ్యర్థమైతే ఇంకా గట్టిగా చెప్పండి. లైన్లో దేవుని స్తోత్రం. ఏమి యోగు సహనం వ్యర్థమైందా? యోగు ఓర్పు వ్యర్థమైందా? వ్యర్థం కాల. ఒక అమ్మాయి నల్లగా ఉంది, అక్క తెల్లగుంది, చెల్లి నల్లగుంది. ఎవరు వచ్చినా ఎవరు చూస్తున్నారు చెప్పరే? చెల్లిని చూస్తున్నారు, అక్కని చూస్తున్నారు. చెల్లి చాలా నల్లంగా ఉంది. చూసిన వాళ్ళందరూ భయపడతారని చెల్లిని దాచిపెడుతున్నారు. ఇవి ఎంత నల్లగా ఉంటుందంటారేమోనని. అక్కడికి పెళ్ళయింది, చక్కన బాగుంది. చెల్లికి పెళ్లి కాటలు 5-6 సంవత్సరాలు అయింది, చెల్లికి పెళ్లి కాటలు 10 ఏళ్ళు అయింది, చెల్లికి పెళ్లి కాటలు. ఆ చెల్లిని తీసుకెళ్ళి ఒకళ్ళింట్లో పని మనిషిగా పెట్టారు. ఒకళ్ళింట్లో పని మనిషిగా పెట్టారు. ఆ చెల్లి ఆ పని మనిషి ఇంట్లో కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చెల్లి లోపల ఉంటుంది, ఎవరు లేనప్పుడు ఇంట్లో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ఆ చెల్లి ప్రభా, అక్కనేమో తెల్లగా పుట్టించావు, నన్ను ఎంత కటికి నల్లగా పుట్టించావు, పళ్ళు తప్ప ఏం కానీ అట్లా నవ్వించావు. ప్రభా ఎందుకయ్యా ఇట్లా పుట్టించావని రోజు ఏడుస్తున్నంత కన్నీరు కారుస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నా. ఆ ఇంటికి జాగ్రత్తగా వినండి. ఆ ఇంటి యజమాని ఫ్రెండ్ వచ్చిందంట అమెరికా నుంచి. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి వచ్చి రాగానే ఈ అమ్మాయి టీ ఇచ్చింది, టిఫిన్ ఇచ్చింది, ఒక ఫ్రెండ్ భోజనాలు పెట్టింది, అంతా బాగానే ఉంది. యజమాని అన్నది, ఇక నువ్వు నీ దరిద్ర మీదకి నిలబడి ఏంటి ఊసిలో పోవద్దంట. పోగానే కన్నీటితో ఆ మాట అనగానే ఇంట్లో పోయి ఏం చేస్తుంది? ఏడ్చి ప్రార్థన చేసుకో.
ఈమె ఈమె ఆ ఫ్రెండ్ 4 రోజులు ఉందంట ఇంట్లో. 4 రోజులు ఈ అమ్మాయిని గమనిస్తుంది. ఎవరిని? పని మనిషిని గమనిస్తుంది. ఈ అమ్మాయి రూపానికి నల్లంగా ఉన్నా, ఆకారానికి నల్లంగా ఉన్నా, మనసు బాగా ఉంది, మనసు మంచిదయ్యింది. ఈమె ఎంత ప్రార్థనా కుర్రాలు, ఎంత ప్రార్థన చేస్తుంది ఈ అమ్మాయి. ఆమె ఏం చేస్తుందో తెలుసా? మంచి కోడల కోసం ఎదుగుతుందా ప్రార్థన చేస్తుంది. ఎవరు? ఆ ఇంటికి వచ్చిన ఆ ఫ్రెండ్. ఆమెనుకుంది, ఈ ఆకారం ఎట్లాగా ఉన్నా ఈ అమ్మాయి ఎంత ప్రార్థనా పరురాలు ప్రభు, నా ఇంటికి వస్తే నాకు అంతకంటే కావలసిందే ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది. ఫ్రెండు, ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తావంటే ఆమెమని తెలుసా? ఎంతకంటే ఈ ఆడపిల్లలు దొరకలేదా? ఏం నిలబడదు, కన్ను నల్లగా ఉంది. ఎందుకంటే నువ్వు పై ఆకారాన్ని చూస్తున్నావు, నేనేమో ఆమె ప్రార్థన చూస్తా, ఆమె ప్రార్థన నేను చూస్తున్నా, కాబట్టి ఇలాంటి గొడవలైతే బాగుంటుందని అనుకుంటూ ఉండగానే కిటికీలోంచి ఎవరైనా చెప్పడం పనికిరలేని వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు గాంచి లేయాలాగా ఏడ్చిందంట. స్తోత్రం చెప్పడం ఎట్లా ఏడ్చింది? లేయాలాగా ఏడ్చింది. పెళ్లి ఖాయమైంది, అమెరికా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఎలాంటి బిడ్డలు పుట్టారో తెలుసా? అసలు ఎలాంటి బిడ్డలు పుట్టారో తెలుసా? భర్త అందగాడు, భర్త వలే పిల్లలు కూడా చక్కని రూపవంతులైన వాడు పుట్టి ఈరోజు ఆ తల్లిని, ఆ భర్త కానీ, కన్న బిడ్డలు కానీ, అత్త కానీ, మావ కానీ ఎంత బాగా చూసుకుంటున్నారో ఆ యూట్యూబ్లో చెప్పిన సాక్ష్యం. ఒకసారి స్తోత్రం చెప్పడం గట్టిగా. అప్పుడు ఆమె ఏమని చెప్తుందో తెలుసా? నా వలే పెళ్లి కావటం లేదని మీరు బాధపడద్దు. ఏ రోజుకైనా నాకు తెచ్చిన లాంటి భర్త కంటే గొప్పవారిని మీకు తేడా. ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం విన్నా కన్నీరు వచ్చేసిందండి. ఎంత ఓర్పుతో ఉందో, ఎంత సహనం ఉందో. చివరికి ఇటువంటి భర్తనిచ్చాడు వాళ్ళ బావగారి కంటే. ఎవరికంటే చెప్పరేం గట్టిగా చెప్పండి. బావగారి కంటే మంచి భర్తనిచ్చాడు. ఈరోజు అక్కగారు వాళ్ళ భర్త డబ్బుల కోసం ఎక్కడికి వచ్చారు చెప్పండి గట్టిగా. ఒకప్పుడు నీచురాలా, నల్లగా పుట్టావు, నీ దరిద్ర మొహం చూపించబోక అన్నోళ్ళు ఏమండి? గొప్ప దేవుడు, స్తోత్రం చెప్తాడు. గొప్ప దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు, గంగాయుతుడైన దేవుడు కాదు. యోగు సహనాన్ని గురించి విన్నారు. సహనం కలిగి ఉండండి, మీ పట్ల దేవుడు అద్భుత కార్యములు కలిగించును గాక. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబాల్లో ఏం కలిగి ఉందాం చెప్పాలి. ఏమండి? ఇప్పుడు దాకా పాస్టర్ గారు మా గురించి చెప్పారు, మరి మా వారి గురించి చెప్పరా? వాళ్ళకు కూడా ఏమున్నారు చెప్పండి. అయ్యా పురుషులుగా మీకు కూడా ఏమున్నారు? దేవుడి స్తోత్రం. పాస్టర్ గారు ఆమె గురించి చెప్పారు, మా ఓర్పు లేకపోయినా పక్కకుండా పర్వాలేదని. వాళ్ళు కూడా ఓర్పు కలిగి ఉండాలి, వాళ్ళు కూడా సహించాలి, వాళ్ళు కూడా ప్రేమించాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? ఎస్, ఓర్పు అనేది ఎంత గొప్ప సంగతో, ఓర్పు అనేది ఎన్ని కార్యాలు చేస్తుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఓర్పును గురించి మాట చెప్పి నేను ముగిస్తాను. ఓర్పు ఎంత ప్రాముఖ్యమైందో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4వ వచనం, మీరు సంపూర్ణులు అన్నాంగులను ఏ విషయంలో కొదువు లేని వారు అయ్యుండునట్లు. ఓర్పు తన క్రియను ఏ విషయంలో కొదువులవి ఏ విషయంలో కొదువు లేని వారు ఉండాలంటే ఓర్పుగా ఉండాలా లేదా చెప్పాలి. ఓర్పుగా ఉండాలా లేదా? అయ్యా నీ ఇంట్లో పచ్చడి తిన్నా బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు లేక పచ్చడి తిన్నావు, బయటకు వచ్చి ఏం చెప్పాలి? ఏమని అడిగితే చెప్పలేదు శ్రీలాగా
మా ఇంటికే ఉందండి, అది బిర్యానీ కదా. నేను పచ్చడి తిన్నావు వాస్తవానికి, బయటకు వచ్చి ఏం చెప్పాలి మనం? మా ఇంటికేదండి, ఏ కొలువు లేదు, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, చూద్దికండ్రా. అసలు ఇంట్లో ఏమి లేవు, దేవుని స్తోత్రం. కానీ ఆ ఓర్పు ఏమి లేకపోయినా, ఏమున్నా ఏమండి, ఏమి లేనప్పుడు పస్తులు ఉండేది మనమే, అన్నీ ఉన్నప్పుడు తినేది మనమే. లేయలో ఉన్న ఓర్పు మనకు రావాలి, యోగుగాల్లో ఉన్న ఓర్పు మనకు రావాలి, ప్రవక్తలో ఉన్న ఓర్పు మనకు రావాలి. నీ ఓర్పును చూసిన నీ బిడ్డ ఏం చేసిందో చెప్పండి. ఇప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీ బిడ్డ ఏం చేసింది? అత్తగారింటికి పోతే ఇక్కడ నువ్వు ఓర్పు లేకుండా నా చిందులు వేసావనుకో భర్త మీద, వీళ్ళంతా పెద్ద పుడిగుండం సృష్టించావనుకో, పోయిన అమ్మాయి అక్కడేం చేసింది? ఇంకో గుండం సృష్టించుతాను. ఇదిగో తల్లి నీ బిడ్డకి ఉదాహరణ, తండ్రి నీ బిడ్డకి ఉదాహరణ, చెల్లి నీ బిడ్డకి ఉదాహరణ, అక్క నీ బిడ్డకి ఉదాహరణ. లేయా ఎంతమందికి ఉదాహరణ అయ్యారు? యోగుగా ఎంతమందికి ఉదాహరణ అయ్యారు? ఈరోజు కుటుంబాలు సమాధానంగా ఉండాలి. సామెతలు 17 ఏమన్నాడు? రుచికరమైన భోజన పదార్థంలో ఉన్నాను, కలంతో కూడిన ఎంత ఉండటం కంటే నెమ్మది కలిగి వచ్చి రొట్టె ముక్క తింటా. మరి మీ ఇల్లు నెమ్మదిగా ఉండాలంటే ఓర్పుతో సహనంతో ఇంటికి నైట్ ప్రార్థన చేస్తాను. ఆ భార్య భర్త చాలా డ్రింకర్. భార్య ఉంటుంది, మాస్టర్ గారు నేను కూడా తొందర పెడితే నా బిడ్డలు ఏమవుతారు? ఆయన వల్లే నేను ఏది తొందరపడకూడదండి. నా బిడ్డలు ఒక దారి అయిందాక, దాని అయిన తర్వాత కూడా నా భర్తకు నేను తోడుగా ఉండాలండి. చూడండి ఆ భర్త ఎంత అతను వ్యర్థం చేస్తున్నా కూడా భార్యను చూడండి సమర్థించుకుంటూ, భర్తను వెనకేసుకుంటూ, పిల్లల్ని వెనకేసుకుంటూ ఎంత ఓర్పు కలిగి నేను అనుకున్నా. ప్రభు ఈ బిడ్డలు ఎంత ఓర్పు నిమిషాలు ప్రభు. ఆ ఓర్పు ఏ రోజుకైనా ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. ఆ రీతిగా మన కుటుంబాల్లో ఉండి సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండాలని కోరుతూ దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక.